ప్రియులారా, ఈ రోజున మనము చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటనను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు శకం 177 సంవత్సరంలో లయన్స్ అనబడినటువంటి దేశంలో, ప్రస్తుతము ఆ దేశానికి ఉన్నటువంటి పేరు ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు మర్కస్. ఆయన అత్యంత క్రూరంగా క్రైస్తవులను హింసిస్తూ, అవసరమైతే ప్రతిరోజు 15 నుంచి 20 మంది క్రైస్తవులను చంపుతూ అతడు ఆనందించేవాడు. ప్రతిరోజు ఎంతోమంది క్రైస్తవులను చిత్రహింసలు పెడుతూ, క్రైస్తవులను చంపుతూ జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకానొక రోజున 17 మంది క్రైస్తవులను పట్టుకొని వచ్చారంటండి. ఆ 17 మందిలో ఒక సిస్టర్ కూడా ఉన్నది. ఆమె పేరేంటిది అంటే బ్లాండీనా. ఆమె వయసు 15 సంవత్సరాలు. ఆమె సన్నగా చాలా బలహీనంగా ఉంటూ ఉన్నప్పుడు ఆమెను చూసిన వారే అనుకున్నారంట, ఈమె కనీసం ఇక్కడి నుండి అక్కడి వరకైనా వెళ్ళగలుగుతుందా అని చెప్పేసి. ఆమెని రక్షణ మార్గంలోనికి నడిపించినటువంటి వారే అనుకున్నారంట, ఈమె ఈ శ్రమలను తట్టుకొని, ఈ హింసలను తట్టుకొని క్రీస్తు కొరకు నిలబడుతుందా అని చెప్పేసి. ఎందుకంటే అంత బలహీనంగా ఉన్నటువంటి స్త్రీ. ఆమెని 17 రోజులు చిత్రహింసలు పెట్టారంటండి. ఆమె నోటితో కేవలం రెండు మాటలు చెప్పించాలి అని చెప్పేసి. మొదటి మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పించాలి. రెండో మాట ఏంటిది అంటే, ఆమె యజమానురాలు మంచిది కాదు అని చెప్పేసి చెప్పించాలి అని చెప్పేసి. ఎందుకోసం అంటే, ఆమె కూడా క్రీస్తును విశ్వసించిన స్త్రీ కాబట్టి ఆమెని బంధించాలంటే, ఆమె ధనవంతురాలిగా ఉంటున్నది కాబట్టి ఈమె సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని ఆమెను కూడా బంధించే ప్రయత్నం చేస్తూ బ్లాండీనాతో ఆ 2 మాటలు చెప్పించాలి అని చెప్పేసి 17 రోజులు ఆమెను చిత్రహింసలు పెడితే ఆమె నోట్లో నుండి ఆ 2 మాటలు రాలేదంట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదనే మాట, అదేవిధంగా నా యజమానురాలు మంచిది కాదు అని చెప్పే మాట ఆమె నోట్లో నుండి రాకపోయేసరికి చిట్ట చివరికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంట 17 రోజులు ఆమెను హింసించిన తర్వాత. ఏంటిది అంటే, బ్లాండీనాను చంపుదాం రండి అని చెప్పేసి ప్రజలందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక ఫుట్బాల్ ఆడేటువంటి గ్రౌండ్లో ఫుల్ పబ్లిక్ వచ్చేసినారంటండి. చాలామంది జన సమూహం వచ్చేసిందంట. బ్లాండీనా ఏ విధంగా మరణించబోతూ ఉన్నదో చూద్దాం అని చెప్పేసి అందరి ముందు ఒక దూలాన్ని తీసుకొని వచ్చి ఆ ఫుట్బాల్ గ్రౌండ్ మధ్యలో దాన్ని నాటి బ్లాండీనాని ఆ దూలానికి కేసి కట్టి వారందరూ వెళ్ళిపోయి కొన్ని సింహాలను విడిచిపెట్టారంటండి. ఓ 15 నుంచి 20 సింహాలను ఆమె మీదకి విడిచిపెడితే, ఆ సింహాలన్నీ చేసినటువంటి పని ఏంటిది అంటే, బ్లాండీనా దగ్గరకు వచ్చేసి ఆమె కాలును నాకి అక్కడే ఆమె కాళ్ళ దగ్గరే కూర్చుండిపోయాయంట. ఎన్ని గంటలు కూర్చున్నాయంటే, దాదాపుగా ఒక 9 గంటలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి వారి ఆలోచన ఏంటిది అంటే, ఒక్క సింహానికైనా ఆకలి కాదా? ఒక్క సింహమైనా ఆమెను గాయపరచదా? ఆమెను గాయపరుస్తున్నటువంటి సమయంలో రక్తాన్ని చూస్తే మిగిలినటువంటి సింహాలు రెచ్చిపోవా? ఆమెని తునాతునకలుగా కొరికి చంపేయవా అని చెప్పేసి 9 గంటలు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నా, 9 గంటలైనప్పటికీ ఆ సింహాలు ఆమె కాళ్ళ దగ్గర అదే విధంగా కూర్చున్నట్లుగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానియేలు భక్తుణ్ణి సింహాల గుహలో వేసినప్పుడు రాత్రంతా ఆ సింహాల మధ్యలో ఉన్నప్పటికీ దేవుడు సింహముల నోళ్లను మూసి దానియేలును రక్షించినటువంటి విధానం మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. క్రీస్తు శకం 177 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో బ్లాండీనాను కూడా దేవుడు సింహముల బారిన పడకుండా అద్భుత రీతిగా చాలామంది ప్రజలు చూస్తూ ఉండంగా కాపాడినప్పుడు, చూసి చూసి విసిగిపోయి అక్కడ ఉన్నటువంటి వారు ఆ సింహాలను త్రోలివేసి మంట పెట్టి ఇనుప చైర్ తీసుకొచ్చి ఆ మంట మీద పెట్టినప్పుడు ఆ చైర్ మొత్తం ఎర్రగా అయిపోయిన తర్వాత బలహీనంగా ఉన్నటువంటి ఆ బ్లాండీనాను ఆ చైర్ మీద కూర్చోబెడితే ఆ మంటకు ఆమె తట్టుకోలేక ఆమె లేచి అరుస్తూ ఉంటే ఆమె మీదికి ఒక దున్నపోతును వదిలారంటండి. ఆ దున్నపోతు వచ్చి ఆ బ్లాండీనాను తన కొమ్ములతో పొడిస్తే ఆమె మంటల్లో పడి కాలిపోతూ చనిపోయినది. దేవుని కొరకు హతసాక్షిగా మరణించినది. దేవుని కొరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని పక్షమున నిలబడినది ఫ్రాన్స్ దేశంలో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే,
బ్లాండీనా మరణించినప్పటికీ ఆమె చావును చూసినటువంటి వారు, ఆ సింహాల నోళ్లను దేవుడు మూయించినటువంటి విధానాన్ని చూసినటువంటి వారు అదే రోజున 25,000 మంది ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక్కరు దేవుని కోసం నిలబడితే దేవుడు 25,000 మందికి మారు మనసును కలిగించినాడు. మరి రోజున మనము దేవుని కొరకు ఆ బ్లాండీనా లాగా నిలబడుతూ ఉన్నామా? ఆమె చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమెను చూస్తున్నటువంటి వారే అనుకున్నారంట, ఈమె ఈ హింసలు తట్టుకుంటుందా, ఈమె దేవుని కోసం నిలబడుతుందా అని చెప్పేసి వారందరూ పొరబడినారు. కానీ ఆమె ప్రాణాలు పోయేంత మట్టుకు దేవుని కొరకు నిలబడినది, దేవుని కొరకు జీవించినది, దేవుని కొరకే తన ప్రాణాన్ని సైతం సంతోషంగా అర్పించి 25,000 మారు మనసుకు కారకురాలైనదండి. మరి ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనకు శక్తి ఉన్నది, మనకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి, మనం దేవుని సువార్తను ప్రకటించడానికి కూడా మనకు అవకాశం ఉన్నది. మరి ఈ రోజున మనం దేవుని పనిలో వాడబడుతూ ఉన్నామా? దేవుని కొరకు ఆ బ్లాండీనా లాగా నిలబడుతూ ఉన్నామా? దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామా? చూడండి, బ్లాండీనా ఆమె ఒక్కతే అయినప్పటికీ, బలహీనురాలే అయినప్పటికీ 25,000 మందిని ప్రభువు వైపు నడిపించగలిగినది. మరి ఈ రోజున మనం ఎంతమందిని నడిపించాం ప్రభువు సన్నిధికి? ఎంతమంది ఆత్మలను రక్షణ మార్గంలోనికి నడిపించాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. అనేకులను దేవుని తట్టు త్రిప్పుదాం, దేవుని రాకడకు మనము సిద్ధపడుదాం, అనేకులను సిద్ధపరుద్దాం.